కర్నూలు జిల్లాలో రాజకీయ దుమారం రేపిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పంప్ హౌస్ దోపిడీకి పాల్పడిన దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన పాత నేరస్తులు కిరణ్ సరవదే, కరీముద్దీన్, షేక్ జహీర్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసాచారి తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగి, మంత్రాలయం, నందవరం, డోన్, కడప జిల్లా కమలాపురంలో 2 నెలల క్రితం పంప్ హౌస్లో కాపర్ వైర్ చోరీ కేసులు నమోదయ్యాయి. కర్నూలు స్పెషల్ బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు లోకల్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. నాగులదిన్నె బ్రిడ్జ్ దగ్గర నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు మరోసారి దొంగతనానికి వచ్చారని తెలిసి పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుండి 9 లక్షల నగదు, 25 కేజీల కాపర్ వైర్, ఒక మినీ లారీ, ఒక జైలో కారు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు గతంలో రాయలసీమలో పలుచోట్ల ఈ తరహా చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. కర్నూలు జిల్లాలో మంత్రాలయం, మాధవరం, నందవరం, కోసిగి తదితర ప్రాంతాల్లో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పంపుకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, వాటిలో ఉండేటువంటి వైర్లు, రాగి ప్లేట్లు మరియు ఆయిల్ను దొంగిలించిపోయే ముఠ ఒకటాన్ని మహారాష్ట్ర వారిని గుర్తించడం జరిగింది. ఆ మహారాష్ట్ర ముఠాన్ని పత్రికా ముఖ్యంగా అందరి ముందు హాజరుపరచడం జరిగింది. దాంట్లో నిన్న అరెస్టు కాబడినటువంటి ముద్దాల వివరాలు: కిరణ్ సత్పదే, వయసు 20 సంవత్సరాలు ఉన్నది. ఇతను మజ్గల్లార్ పట్రూడ తాలూకా, బీడ్ జిల్లా, మహారాష్ట్రకు సంబంధించిన వాడు. రెండవ అతను కరీముద్దీన్, వయసు 47 సంవత్సరాలు. తర్వాత ఖైదరాబాద్ ప్లాట్, ఖైదరాబాద్ డిస్ట్రిక్ట్, పర్బని జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వాడు. షేక్ జహీర్ అనే అతను పుల్హరి బిల్డింగ్, పర్బని టౌన్ జిల్లా మరియు మహారాష్ట్ర. ఈ ముగ్గురు కలిసి మహారాష్ట్ర నుంచి ఒక ఐషర్ మినీ లారీ మరియు మహీంద్రా జైలో జీప్ను తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైనటువంటి మంత్రాలయం, మాధవరం, నందవరం, కోసిగి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పంపు సెట్లో ఉన్నటువంటి రాగి వైర్ను దొంగిలించుకొని వెళ్ళడం ద్వారా వాళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు. కానీ దాని యొక్క